సో హాయ్ గైస్, ఓజీ సినిమాకి సాహో సినిమాకి ఏదైనా లింక్ ఉందా? సుజిత్ గారు ఏం ప్లాన్ చేసిండు? అలానే మన పవన్ కళ్యాణ్ గారు చైల్డ్హుడ్ క్యారెక్టర్ ఓజీ సినిమాలో అకిరా నందన్ తన కొడుకైన నటించిందా అనేది మనమైతే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు ఏం చేస్తారంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం. సో పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ద మోస్ట్ యాంటిసిపేటెడ్ అంటే అప్పుల్లో అజ్ఞాతి తర్వాత ఇంకా జానీ మూవీ తర్వాత మోస్ట్ హైప్డ్ మూవీ ఓజీ సినిమా ఎంచుకోవచ్చు. సో ఈ సినిమా వచ్చేసరికి సెప్టెంబర్ 27 అయితే రిలీజ్ అవబోతుంది ఎంచుకోవచ్చు, అంటే దసరా సందర్భంగా. సో ఈ సినిమా మీద భారీ హైప్ క్రేజ్ అయితే ఉంది ఎంచుకోవచ్చు. అసలుకి ఏ లెవెల్లో క్రేజ్ ఉందంటే తెలుగు స్టేట్లో ఇండస్ట్రేట్ అయ్యే ఛాన్స్ అయితే ఈ సినిమాకి అయితే ఉందనుకోవచ్చు. సో మన సుజిత్ గారు ఏం ప్లాన్ చేసిండో కానీ అర్థమే కావట్లేదు ఎంచుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి గ్లిమ్స్ వచ్చింది. గ్లిమ్స్లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఒక ఓజీ అంటే గ్యాంగ్స్టర్లు అయితే చూపించింది ఎంచుకోవచ్చు. తన పేరు వచ్చేసరికి ఓజాస్ గంభీర, అందుకోసం షార్ట్గా మనకైతే ఓజీ అని టైటిల్ అయితే పెట్టింది ఎంచుకోవచ్చు. తన డెడికేషన్కి తన డీటెయిల్కి హ్యాట్స్ ఆఫ్ ఫర్ సుజిత్ గారు ఎంచుకోవచ్చు. సో సావు మూవీకి ఇంకా ఓజీ మూవీకి ఏదైనా లింక్ ఉందా అని చాలా మంది అయితే అడుగుతున్నారు ఎంచుకోవచ్చు. ఎందుకంటే మన ఓజీ సినిమాలో కొన్ని లొకేషన్ చూస్తుంటే సావుని ఎక్కడైతే షూటింగ్ చేసారో, సావు మూవీని ఏ లొకేషన్ అయితే షూట్ చేసారో ఆ లొకేషన్ కొన్ని అయితే కనిపిస్తుంది అనుకోవచ్చు. సో దాన్ని బట్టి ఆ డీటెయిల్ని మొత్తం లింక్ చేసి ఓజీ సినిమా సావు లింక్ ఉండబోతుందని అనుకుంటున్నారు చాలామంది. అలానే అకిరా నందన్ గారు కూడా మన ఓజీ సినిమాలో నటించిండు చైల్డ్హుడ్ క్యారెక్టర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అని అంటున్నారు. సో ఇది నిజమా అబద్ధమని ఇప్పటి వరకు అయితే తెలియదు అని చెప్పవచ్చు. కానీ సాంగ్లో కొన్ని లుక్స్ చూస్తుంటే అది పీకే గారి కొడుకేనా అని డౌట్ కూడా వచ్చింది చాలా మందికి. అంటే అవునా నిజమా, పీకే గారు కొడుకే నటించిండా లేకపోతే డెబ్యూట్ ఈ సినిమాతో ఇస్తుండా అని చాలా మంది అయితే అడుగుతున్నారు అనుకోవచ్చు. 100% చెప్తున్నా, ఓజీ సినిమాకి సాహో సినిమాకి అయితే లింక్ అయితే ఉండదు. ఎందుకంటే ఓజీ సినిమా ఒక హైప్డ్ మూవీ, ఆ మూవీకి సాహో మూవీకి అయితే లింక్ అయితే పెట్టారని చెప్పొచ్చు. యాక్చువల్గా సాహో మూవీ ఫ్లాప్ అయింది, అది మీకు తెలుసు నాకు తెలుసు. అది బాలీవుడ్లో ఆడింది, బట్ లింక్ అయితే చేయకపోవచ్చు సుజిత్ గారికి. ఎందుకంటే ఆ మూవీలో చాలా నెగిటివిటీ బ్యాడ్ అయితే మన సుజిత్ గారికి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఓజీ సినిమాకి సాహో సినిమాకి లింక్ ఉండదు. అకిరా నందన్ ఓజీ సినిమాలో నటించిండా భయ్యా అని అడిగితే చెప్పలేము. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే తన కొడుకుని ఒక భారీ లెవెల్లో లాంచ్ చేయాలని ఉంది. కానీ ఈ సినిమాలో అంతగా అయితే స్కోప్ అయితే ఉండదు అని క్లారిటీ అయితే అర్థమవుతుంది. అంటే చైల్డ్హుడ్ క్యారెక్టర్ అంటే ఏంటి, మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్, మహా అయితే ఒక 20 minutes, ఎంత చైల్డ్హుడ్ క్యారెక్టర్ అయినా సరే. కానీ ఈ సినిమాలో మొత్తం పీకే గారే కనిపిస్తారు. పీకే గారు కనిపించకుండా తన కొడుకే మొత్తం సినిమా కనిపిస్తే ఊరుకుంటారా ఫ్యాన్స్? ఊరుకోరు. అందుకోసం తన కొడుకుని ఒక సపరేట్గా ఒక భారీ లెవెల్లో అయితే లాంచ్ చేయాలని అనుకుంటున్నారు. సో దీని గురించి యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చెప్పారో అనుకోవచ్చు. అయినా సరే మన అఖిలా నందన్కి అయితే హీరో కన్నా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం అంటే చాలా ఇష్టమని రీసెంట్గా అయితే మనకైతే న్యూస్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో సుజిత్ గారు అయితే చాలా పగ్గట్ బందిగా అయితే ప్లాన్ చేసిందని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద లెవెల్లో అప్డేట్ ఇవ్వడానికి ఇంకా చాలా ఈవెంట్స్ ఉండబోతుంది, చాలా ప్రమోషన్స్ అయితే చేయబోతున్నారు. పీకే గారు రాకపోయినా సరే ఏదో ఒకటన్నా రెండన్న ఇంటర్వ్యూ రావచ్చు, ప్రమోషన్ రావచ్చు. కానీ సుజిత్ గారు అయితే ఊర్రా మాస్ ప్రమోషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు. అలానే మన పీకే గారికి పడ్డ కొన్ని షార్ట్స్ ఉంటాయంట ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, సాహో మూవీకి ఓజీ సినిమాకి లింకే ఉండదు. అకిరా నందన్ వచ్చేసరికి మన ఓజీ సినిమాలో నటించలేదు ఆఫ్ చైల్డ్హుడ్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్, గుర్తుపెట్టుకోవాలి. సో వచ్చిన తర్వాత నటిస్తే ఓకే, అప్పుడు చూద్దాం. కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి క్లారిటీ అప్డేట్ అయితే రాలేదు. సో ఇదైతే మీరైతే గుర్తు పెట్టుకోవాలి, అర్థమవుతుందా? సో నెక్స్ట్ వచ్చేసరికి పీకే పడ్డ కొన్ని షార్ట్, అసలుకి ఈ మూవీలో పీకే గారికి చాలా ఎలివేషన్ పడుతుంది భయ్. అంటే పీకే అంటే ఇప్పుడు కొంతమంది ఎలివేషన్ చెప్తారు, అది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అలా ఈ సినిమాలో కొంతమంది యాక్టర్ పీకే గారికి అయితే ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ అయితే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఈ డైలాగ్ కావచ్చు. అలానే మనకి టీజర్లో లాస్ట్ షాట్లో మన పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ చెప్తా, ఆ డైలాగ్ కావచ్చు. మధ్యలో వాడు నరికిన తలలు రక్తం ఇప్పటివరకు పోలేదు, సంథింగ్ ఆ డైలాగ్ ఉండదు. సరిగా
వస్తలేదు. ఆ డైలాగ్ కావచ్చు, మంచి మంచి డైలాగ్స్ రాసుకోండి మన సుజిత్ గారు అని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అనుకోవచ్చు. ఆ డైలాగ్స్ వింటుంటే గూస్ బంప్స్. ఇప్పటివరకు ఏ స్టార్ హీరోకి పడలేని డైలాగ్స్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి అయితే పడబోతుంది. ఓజీ సినిమాలో గెట్ రెడీ ఫ్యాన్స్ పండుగ అయితే చేసుకోవాల్సింది పరిస్థితి వస్తుంది అనుకోవచ్చు. నెక్స్ట్ మంత్లోనే ట్రైలర్ అయితే వస్తుంది. ఈ మంత్లో అయితే అసలుకి రాదు. సో వచ్చిన సెకండ్ లిరికల్ సాంగ్ వచ్చే అవకాశం అయితే ఉంది అనుకోవచ్చు. ఇది ఒక ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లవ్ అయితే ఉండకపోతూ అసలుకి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అని అనుకుంటున్నారు అనేది జెన్యున్గా అయితే కామెంట్ చేయండి. అసలుకి ఓజీ సినిమాలో హీరోయిన్ ఎవరో నాకైతే ఇప్పటివరకు అయితే తెలియదు. ఎందుకంటే మనం టీజర్లో చూసుకోవచ్చు, ఇంకా మనం గ్లిమ్స్లో చూసుకోవచ్చు, ఇంకా సాంగ్లో చూసుకోవచ్చు. హీరోయిన్ స్కోపే ఉండదు, కానీ ఎక్కడో ఒక చోట అయితే పెట్టే ఛాన్స్ ఉంది. బట్ ఈ మూవీలో మెయిన్ యాక్టర్స్ ఉండబోతుందని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అనుకోవచ్చు. సో మన ఇండియాలో ద వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజాస్ గంభీర ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. ఈ సినిమాతో ఎక్కడో వెళ్ళిపోతారు పీకే గారు. గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ లేదు. ఈ సినిమాకి 1000 కోట్లు కొట్టే కెపాసిటీ అయితే ఉంది, సత్ అయితే ఉందని చెప్పొచ్చు. సో మీరైతే గుర్తుపెట్టుకోవాలి. అంత సీన్ లేదు ఓజీ సినిమాకి, అంత హైప్ అయితే లేదు మన తెలుగు స్టేట్ అని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఈ సినిమా క్రేజ్ ఏంటో, ఈ సినిమా వాల్యూ ఏంటో, ఈ సినిమా ఏ లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంటుందో అప్పుడు మీకైతే అర్థమవుతుందని చెప్పొచ్చు. సంథింగ్ కుకింగ్ ఆఫ్ సుజిత్ ఏదో డిఫరెంట్గా కుక్ చేస్తున్నాడు. అది మన మూవీ వచ్చిన తర్వాత చూసుకోవచ్చు. సో ఇది ఓజీ మూవీకి ఇంకా మన సాహో మూవీకి లింక్ ఉందా లేదా. అకిరానందన్ వచ్చేసరికి ఓజీ సినిమాలో చైల్డ్హుడ్ క్యారెక్టర్ నటిస్తున్నాడు, క్లారిటీ అప్డేట్. సో ఈ అప్డేట్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది జనరల్గా అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటేనే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మనం ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్.